అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనిత రక్షిత్ తెలుగు వ్లాగ్స్. టైటిల్ చూసే వచ్చుంటారు అనుకుంటా. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓ లైక్ వేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 90% మహేష్ బాబు గారి ఫ్యాన్సే ఉంటారు. అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. నాకు లాస్ట్ వీక్ అంతా కమెంట్స్ వచ్చాయి, మీరున్నది బెంగళూరులోనేనా అని. ఎస్, అవునండి, మేము ఉండేది బెంగళూరులోనే. బెంగళూరు డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న ఏఎంబిఎస్ సినిమాస్ కి అయితే వెళ్ళాము. చాలా బాగుందండి. మేమైతే ఓ తెలుగు మూవీకి అయితే బుక్ చేసుకొని వెళ్ళాము, అన్ని చూద్దామని చెప్పి. ఇంటి నుండి కాస్త వీడియో ప్రాపర్ గా తీయలేదు, కానీ చూసారా ఇలా అయితే ఉంటుంది. ఇక మెయిన్ ట్విస్ట్ ఏంటో తెలుసా? మేమైతే కింద కార్ పార్క్ చేసి పైకి వెళ్ళాము. చాలా లగ్జరీగా ఉంది మాల్ అయితే. ప్రతి ఒక్క ఫ్లోర్ కి ఎక్సిలేటర్ ఉంది. అలాగే ప్రతి ఒక్క ఫ్లోర్ లో రెండు థియేటర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఈచ్ థియేటర్ కి మీకు పాప్కార్న్ కౌంటర్ కూడా ఉంది. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా అయితే అరేంజ్ చేశారు. గౌతమ్ పడుకునేస్తాడు కదా, ఇక అందరం హాయిగా మూవీ చూడొచ్చు అనుకున్నాను. కానీ కార్ స్టాప్ చేసిన వెంటనే లేసి కూర్చున్నాడు. వాళ్ళకి ఎంట్రీ అవ్వగానే వీళ్ళు ఇడుస్తారా కారు బైక్ అని చెప్పి పిలవడం. వాళ్ళ అక్క ఎంత బాగుందంటే అండి, వాడు నిన్నే అడిగాడు నా దగ్గర బైక్ లేదు, నాకు బైక్ కావాలి అని చెప్పి. ఇవాళ మాల్లో అయితే ఈ రైడ్ అయితే చేస్తూ ఉన్నాడు. ఏమో అది ఆడిన తర్వాత పెద్ద ఇష్టం కాలేదండి. ఒక్క రైడ్ కే చాలు మమ్మీ వద్దు అనేసాడు. ఒక్క రైడ్ లోనే బాగా ఎంజాయ్ చేశాడు. వాడు ఎక్స్ప్రెషన్ చూసారా? ఎక్స్ప్రెషన్స్ కే ఫిదా అయిపోవచ్చు. హీరో మావాడు. చాలమ్మా, కాకి బిడ్డ కాకి ముద్దు అంటారా. ఫస్ట్ అయితే మేము లిఫ్ట్ లో వెళ్దామని చెప్పి అనుకున్నాము, కానీ లిఫ్ట్ లో వెళ్తే అన్ని చూడడము కవర్ చేయడం కుదరదని చెప్పి ఎక్సిలేటర్ లోనే వెళ్ళాము. ఇక్కడ మా బుడ్డోడు చూసారా, ఎత్తుకో బాబాయ్ అని చెప్పి ఒకటే ఏడుపు. వాడు ఏడుపు చూడలేక ఎత్తుకునేస్తారు. అలాగే ప్రతి మాల్ లో ఎలా అయితే ఉంటాయో బీచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉందండి. ఒక ఫుడ్ కోర్ట్ తప్ప. ఐ థింక్ సో ఫుడ్ కోర్ట్ లేదా అనుకుంటా, ఉందేమో తెలీదు. మేమైతే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళలేదు, బట్ ఎవ్రీ ఫ్లోర్ అయితే నేను కవర్ చేశాను. అక్కడక్కడ మెత్త వచ్చేస్తుంది బాబోయ్. డేస్ ఫ్రైడే అంట ఇక్కడ వేస్తున్నారు. దీన్ని చదువుతూ ఉన్నారు మా ఆయన అసలే మహేష్ బాబు గారి ఫ్యాన్. ఆయన ఆనందం ఎవరు పట్టుకోలేరన్నమాట. నాకు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాము. పైన అయితే ఇంటీరియర్ చాలా బాగా చేయించారు. అన్క్యూలా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మీరు, పాప్కార్న్ కార్నర్ అయితే ఉంది. అండ్ అలాగే ఇది చూడండి, వావ్ అనిపించింది. ఎంట్రీ అన్నమాట. థియేటర్ లోకి మీకు వెళ్ళేటప్పుడు ఇది ఎంట్రీ చాలా బాగా అయితే ఉన్నది. నాకైతే ఒక ఫిలిం స్టూడియోస్ కే వచ్చినట్లు అనిపించింది. ఏమోలే మామ, ఈ జన్మలో వెళ్తామో లేదో అన్నపూర్ణ స్టూడియో అలా అక్కడ. అసలు హైదరాబాద్ కే వెళ్తానో లేదో తెలీదు. యూట్యూబ్ పుణ్యమా అంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే యూట్యూబ్ ఈవెంట్స్ కోసం రావచ్చు, లేదా ఇంటర్వ్యూ కోసం రావచ్చు. అంతా మీ చేతుల్లోనే ఉంది, మీ దయే మరి. చాలే అమ్మా, చాలా కోరికలు ఉన్నాయి కానీ ఫస్ట్ వీడియో సంగతికి రా అంటారా? సరే విసుక్కోకండి, సారీ. అయితే ఇలా అయితే ఉంది. ఫొటోస్ తీసుకుందామని చూస్తే ఎంత మంది ఫొటోస్ తీసుకుంటున్నారో చూసారా? ఇక్కడైతే మహేష్ బాబు గారి వీడియోస్ ఫొటోస్ అన్ని కూడా ప్లే చేస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయి. బెటరే ఇలా ఉందంటే ఇక స్టూడియోస్ ఎలా ఉంటాయో. నిజంగా అక్కడ వర్క్ చేసే వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు చాలా గ్రేట్ అండి. అలాగే చాలా లక్కీ అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఇక్కడైతే డిస్ప్లేలో మహేష్ బాబు గారి ఫొటోస్ అయితే వస్తూ వెళ్తూ ఉన్నాయి. క్యాప్చర్ చేద్దాం అనుకునేటప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంది. ఇంకోటి క్యాప్చర్ చేసి తిరిగి మళ్ళీ క్యాప్చర్ చేసుకునేటప్పుడల్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇదే నా బ్యాడ్ లక్. మహేష్ బాబు గారు చాలా క్యూట్ గా అండ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు నిజంగా ఫొటోస్ లో. అలాగే ఇంకా లోపల ఎంట్రీ అయ్యేదానికి గేట్స్ అయితే ఉంటాయి కదా, అవి చూసి నాకైతే బిగ్ బాస్ హౌస్ లా ఫీల్ అయ్యాను. బిగ్ బాస్ హౌస్ కూడా ఇలా చేస్తారో లేదో తెలియదు, కానీ నాకైతే నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్టు అనిపించింది. ఇక వర్ణించలేకపోతున్నాను, చాలా బాగుంది. మా ఆయన అయితే చూసారా, ఏమండి నవ్వండి అన్నా కూడా ఆయన స్మైల్ ఇవ్వట్లేరు. ఎందుకంటే కాస్త స్టేజ్ ఫియర్ అనేది ఉంది. లోపలికి రావడానికి ఆయన చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. ఇక వచ్చి చూసాక ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ విషయం చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే, మన తెలుగు పర్సన్ అనే వాళ్ళు కర్ణాటకలో ఇలా ఓపెన్ చేయడం చాలా గొప్ప విషయం. ఇక తెలుగు వాళ్ళం కాబట్టి మనకి ఇంకా ప్రౌడ్ గా ఉంటది. చూసారా ఎక్సిలేటర్స్ అయితే ఎలా ఉంటాయో. నార్మల్ గా వెళ్ళే మాల్స్ డిఫరెన్స్ గా ఉంటాయి, కానీ ఈ మాల్ చూసి మా బుడ్డోడైతే ఓ ఎగ్జైట్ ఫీల్ అయిపోయాడు. ఇక్కడ బోర్డు వేసారు చూడండి, ఏ ఫ్లోర్ లో ఏదేది ఉందా అని. అలాగే మన ఆడవాళ్ళకందరికి చెప్పదగిన ఇవి కూడా ఉన్నాయి. నేను పైగా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు, మీకు ఇక్కడే కనిపిస్తూ ఉంది లెఫ్ట్ సైడ్. వాటిని చూసి చారి నువ్వు పదరా చారి అని చెప్పుకొని సైలెంట్ గా వెళ్ళిపోయాను. ఆహా, ఎంత బాగున్నాయో కదా. ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా చాలలేండి, సర్లేండి, ఆ విషయం ఇప్పుడు ఎందుకు. ఈ వీడియో అంతా కూడా ఇక్కడ వరకు మా ఆయన ఫోన్ లోనే షూట్ చేశాను. ఫోన్ ఇవ్వు అని అడుగుతూ ఉన్నారు. ఎందుకండి నేను షూట్ చేస్తున్నాను కదా అంటే, మరి మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని అన్నారు. ఎందుకండి అలా అంటున్నారు అని అడిగితే, మరి టికెట్స్ చూపించాలి కదా, టికెట్స్ ఆ ఫోన్ లోనే ఉన్నాయి, ఫోన్ ఇవ్వు అన్నారు.
నేను ఇక్కడ వరకు వీడియో షూట్ చేయలేదు కదా అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ మనం డిసప్పాయింట్ అవ్వనివ్వంగా ఆహా ఆ ఫొటోస్ చూసారా, ఆ వెనక ఉన్న ఆ ఇంటీరియర్ డిజైన్ చూసారా, శుభబ్ గారు చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఫొటోస్ అన్ని కూడా చాలా బాగా వేశారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి ఆల్మోస్ట్ 88% అందరూ తెలుగు వాళ్ళే వచ్చారు. చాలమ్మ ఇంకా చెప్పకు, తెలుగు వాళ్ళ దానికి తెలుగు వాళ్ళు రాకుండా ఉంటారా అని అంటారా. ఇక్కడ ఇలా థియేటర్ ఇక్కడ ఇలా సినిమా స్మాల్ ఓపెన్ అయిందని నాకు ఇంతవరకు తెలీదు. మరి ఇప్పుడే తెలిసింది. అంత లేట్ అప్డేట్ వర్షన్ లో ఉన్నాను నేను. తెలిసాక నా ఆనందానికి అద్దు లేదు. ఇలా కూడా చేశారా, ఇలా చేస్తారా, చేసేసారా, వావ్ అనిపించింది. ఇక థియేటర్ మూవీ అనగానే మా వాడికి ఫస్ట్ గుర్తొచ్చేది పాప్కార్న్ అనమాట. అది వెళ్ళి పట్టుకొచ్చేస్తారు వాళ్ళ బాబాయి. చూసారు కదా, ఇలా ఈచ్ ఫ్లోర్ కి అయితే ఇలా ఉంటాయి. ఈ నేమ్ షాడోస్ అయితే చాలా క్రియేటివిటీగా చేశారు కదా. లెఫ్ట్ రైట్ రెండు అయితే ఉన్నాయి మూవీ హాల్స్. హాల్స్ అంటే అదే అండి మూవీ చూసే పీవీఆర్. ఇప్పట్లో హాల్స్ అంటే ఎవరికి అర్థమవుతాయి లేండి. చాలా అట్రాక్షన్ గా చాలా బాగా అయితే ఉంది. బాగా ఎంజాయ్ చేసాం మేము. వీడియో అప్పుడే అయిపోలేదు, లోపలికి వెళ్ళి అన్ని చూపిస్తాను. ఇప్పుడైతే లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకా ఓపెన్ కాలేదని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ షో అయితే అయిపోవాలి కదా. అయితే నాకు చెదిరిపోతూ ఉన్నాయి. ఒకటి క్యాప్చర్ చేసే లోపల అరెరే ఇంకోటి వెళ్ళిపోతుంది అనిపిస్తూ ఉంది. బెంగళూరులో ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. మెజెస్టిక్ లో ఉంది. చూసారా ఈ డోర్ అయితే ఎలా ఉందో. నాకైతే బిగ్ బాస్ ఫీలింగ్ అని చెప్పాను కదా, అది ఇప్పుడే కలిగింది. ఆల్మోస్ట్ 99% అయితే ఫుల్ అయిపోయారండి. ఇక్కడ నేను ఫేస్ చేసింది ఏంటంటే చాలా ఏసీ పెట్టేశారు. ఆల్రెడీ కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల కాస్త హెవీ అనిపించింది. లేకపోతే ఇంకంతా ఒకటే. అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది కంఫర్ట్. ఒకసారి కింద నుండి పైకి, పై నుండి కిందికి మీకు క్లారిటీగా చూపిద్దాం అని చెప్పి కిందకు కూడా వెళ్తూ ఉన్నాను. మాట కానీ ఇంట్లో కూర్చొని చూసే సినిమాలు వేరే, బయట ఇలా అందరితో పాటు చూసే సినిమా వేరే. ఇంతకీ మేము వచ్చిన సినిమా ఏదో మీకు తెలుసుంటుంది అని అనుకుంటాను. ఓ గెస్ కూడా ఇస్తాను మీకు. ఓ క్లూ ఇస్తాను. హీరో నేమ్ కి లాస్ట్ లో షెట్టి అని వస్తుంది. మేము వచ్చిన మూవీ కూడా తెలుగు మూవీనే. కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట. చాలా బాగుంది, వర్త్ అనిపించింది, సూపర్ గా ఉంది మూవీ. అండ్ ఇక్కడైతే నేను కిందకు వచ్చి వీడియో తీస్తుంటే నాకు కాస్త సిగ్గు అనిపించింది. ఎందుకంటే చాలా మంది నన్నే చూస్తూ ఉన్నారు. అప్పటికే ఇంకా ఏమీ ప్లే కాలేదు. ఇంకా పడుకో అన్నట్టు ఇక నేను అంతా ఇలా చూపించేసి దబదబా పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అయితే ఇలా మూవీస్కి వెళ్ళినప్పుడు ఓ థాట్ అయితే వస్తుంది. ఈ థాట్ మీతో మాత్రమే షేర్ చేసుకుంటూ ఉన్నాను నేను. అదేంటంటే ఇలా అందరూ ఓ చోటు ఉన్నప్పుడే నా యూట్యూబ్ ఐడి గురించి చెప్పి నా యూట్యూబ్ అంతా కూడా వాళ్ళకి చూపించి సబ్స్క్రైబ్ చేయించుకుంటే మంచిది కదా అని. మనకు వద్దులే అమ్మా, అదో బ్యాడ్ నేమ్ మళ్ళీ చెప్పి చేయించుకున్నావు అని చెప్పేసి అంటారని చెప్పి నేను ఏది చెప్పను. పైగా మనకి సిగ్గెక్కువ. మూవీ బాగా ఎంజాయ్ చేసాము. మూవీ అయిపోయేంత వరకు కూడా మేము నవ్వుకుంటూనే ఉన్నాము. సూపర్ అన్నమాట. మూవీ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి అంటే ఎక్కడికక్క కరెక్ట్ గా చెప్పు. అదేనండి వివిపురం ఫుడ్ స్ట్రీట్. ఇక్కడ మీకు దొరకని ఫుడ్ అంటూ ఏది ఉండదు. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. అండ్ ప్యూర్ వెజ్ అన్నమాట. అన్ని వెజిటేరియన్ ఫుడ్స్ ఒక చోటే తినాలి, ఒక చోటే తీసుకోవాలి అంటే వివిపురం ఇస్ ద బెస్ట్ స్ట్రీట్ అన్నమాట. ఇక్కడ నైట్ 2 o'clock వరకు అయితే ఓపెన్ లో ఉంటుందంట. అండ్ అన్ని ఫుడ్ అవైలబుల్ గా ఉంటాయి. నేనైతే ఓ మసాలా దోశ తిన్నాను, మా అత్తయ్య ఇడ్లీ తిన్నారు. అండ్ గౌతమ్ అయితే ఈ ఆలు రింగ్ అయితే అడుగుతూ ఉన్నాడు. సరే అని చెప్పి వాడికోటి తీసి ఇచ్చాము. ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ హోటల్లో అయితే అన్ని ఫుడ్ ఉంటాయంట. అంటే ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఫేమస్ అన్నమాట. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చూడాలి మీరు. నైట్ టైమ్స్ లో వస్తే మీకు లైట్లు తప్ప ఫుడ్ తప్ప ఇంకేది కనిపించదు. అడుగు పెట్టడానికి కూడా జాగా ఉండదు, అంతమంది జనాలు వస్తారు. చూసారు కదా ఇక్కడ ఎన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారో. ఇది చూస్తే నాకు ఓ డైలాగ్ గుర్తొచ్చింది. బ్రహ్మానందం గారు ఓ సినిమాలో పంచమేంటి ఎంత ఉంది, ఇదంతా ఎవరికి, ఇంత ఫుడ్ ఎవరైనా తింటారా, ఆ డైలాగ్ అయితే నాకు గుర్తొచ్చింది. చాలా నవ్వుకున్నాను నేను. ఇక్కడ స్పెషల్ గా చెప్పేదంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్క ఫుడ్ చాలా బాగుంటది. నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడ టేస్ట్ చేసేది ఏంటంటే రోటీ కర్రీ, రబ్డీ అండ్ అలాగే బాదం పాల్లోకి సేమియా వేసి ఇస్తారు. అది ఇంకా చాలా బాగుంటది. స్వీట్స్, కారము, స్వీట్, హాట్ అన్ని సూపర్ గా ఉంటాయండి. బెంగళూరులో ఉండి మీరు విజిట్ అవ్వకపోతే డెఫినెట్ గా వీకెండ్స్ లో ఓసారి విజిట్ అవ్వండి. వీకెండ్స్ లో అయితే కూడా ఇంకా చాలా రష్ ఉంటది. వీక్ డేస్ లో బెస్ట్ అని నా
ఒపీనియన్. వీడియో కాస్త ఫాస్ట్ మూవింగ్ ఉంటదన్నమాట. వీడియో అంటున్నావు గానీ నాకు మాత్రం కాళ్ళే కనిపిస్తున్నాయి అని అనకండి. వచ్చిన టైము చాలా పగలన్నమాట. ఆ టైంకి అంతమంది ఉన్నారు. ఇక నైట్ చాలా మంది ఉంటారు. అక్కడ అంతా ముగించుకొని ఇంటికైతే వచ్చేస్తాము. ఇంటికి చూడండి ఎలా వచ్చాను పుల్లమ్మలాగా. వాడిని చూపిస్తాను, చూసి నవ్వుకోకండి. అది ఓ పెద్ద షర్ట్ వేసుకొని చూడండి ఎలా ఆడుతున్నాడో. చూసి నాకైతే చాలా నవ్వు వచ్చింది. నాకే కాదు మా ఇంట్లో అందరికీ నవ్వు వచ్చింది. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఓ లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో చెప్పండి.